దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు బాగున్నారా? దేవుని మహాదయని బట్టి దేవాది దేవుడు రాత్రికాల సమంతా ఆయన రెక్కల చాటున భద్రపరిచి ఈ ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికి అనుగ్రహించారు. లేచి ప్రార్థన చేసుకొని దినాన్ని ప్రారంభించారు కదూ. ప్రతి ఉదయము ప్రభుతో మనము ప్రారంభించటం, ప్రభుతో మన దినాన్ని ముగించటం మన కుటుంబాలకు ఆశీర్వాదకరమని, దీవెనకరమని ప్రభు ప్రేమను బట్టి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము ప్రియమైన దేవుని పిల్లరా 18వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను అని దేవుని గ్రంథములో కీర్తనకారుడు ప్రభు సందులో జ్ఞాపకం చేస్తున్నాడు. ఉన్నత స్థలములో నుండి ఆయన చెయ్యి చాపి నన్ను పట్టుకున్నాడు. నిజమే ప్రియమైన దేవుని పిల్లరా, మనము ఆరాధించే దేవుడు ఎటువంటి వాడంటే ఉన్నతమైన స్థలములో ఉన్నవాడు. ఆ ఉన్నతమైన స్థలములో నుండే ప్రభువా నన్ను దయచేసి జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు, ప్రభువా నన్ను పట్టుకుని లేవనెత్తయ్యా అన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు లేవనెత్తుతాడు. మనం ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మనలను నిలబెట్టేవాడు. నా ప్రియమైన దేవుని పిల్లరా, ఏ సమస్యలు బట్టి నువ్వు కృంగిపోతున్నావో, ఏ పరిస్థితులు బట్టి నువ్వు కృంగిపోతున్నావో, ఏ పరిస్థితులను బట్టి అయ్యో ఈ పరిస్థితులను లేవనెత్తు వారు ఎవరు అని కన్నీళ్లు కారుస్తున్నావో, ప్రభు యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆయన ఉన్నత స్థలములో నుండి చేయి చాపి నిన్ను పట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక భయపడవద్దు, ప్రార్థన చేయి. ప్రభు ఖచ్చితంగా ఆ ఉన్నత స్థలంలో నుండి దేవుడిని లేవనెత్తి అద్భుతమైన కార్యములు నీ జీవితంలో జరిగిస్తాడు. అటువంటి విశ్వాస జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామయుడమైన మా దేవానికి వందనాలు, స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. అవును ప్రభువా, నువ్వెంత ప్రేమ కలిగిన దేవుడువో నీ వాక్యము, నీ మాట సెలవిస్తూ ఉంది తండ్రి. అయ్యా నువ్వు చేసిన కార్యములు ప్రకటిస్తున్నాయి తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా దీవించండి, కృపలో బలపరచండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి, రాష్ట్ర ప్రజలందరినీ దీవించండి. బిడ్డలు చేసిన వ్యవసాయములను, చేతి పనులను, వ్యాపారములను, ఉద్యోగములు కూడా దీవించండి. అయ్యా బలహీనులుగా ఉండి నీ వైపు కన్నులెత్తున్న వారిని బలహీనత నుండి లేవనెత్తండి. ఆయా సమస్యలతో కన్నీళ్లు కారుస్తున్న వారిని ప్రభువా, దీనులుగా నీ సందులో మొరపెడుతున్నప్పుడు వారిని ప్రభు నీ చెయ్యి చాపి వారిని లేవనెత్తండి తండ్రి. ఈ దినాన్ని ప్రభు చక్కటి పుట్టినరోజు వేడుకలు చేసుకుంటూ, వివాహ దినాలు జ్ఞాపకం చేసుకుంటూ నేను గణపరుస్తున్న వారిని కూడా గణపరచండి తండ్రి. అయ్యా ఎవరి సమస్యలతో కన్నీళ్లు కారుస్తున్నారు వారి సమస్యలను లేవనెత్తండి తండ్రి. చదువుతున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి, ఉద్యోగం చేసేవారికి మంచి కాపుదలు ఇవ్వండి. అయ్యా వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డలకు వివాహాలు సిద్ధపరచండి. గర్భఫలం కొరకు కన్నీళ్లు కరుస్తున్న బిడ్డలకు గర్భఫలాలు దయచేయండి తండ్రి. అయ్యా మా దేశమును, దేశ ప్రజలందరినీ దీవించండి. మా గ్రామాల నుండి, మా ప్రాంతాల, ఏ దేశాలు, ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రేమిల బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టార్జితం ప్రభు వారికి, వారి బిడ్డలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా మార్చండి. నీ నామాన్ని ప్రేమించి బిడ్డలు చేసిన ప్రతి సత్కారములకు మీరు మరుచుటకు అన్యాయస్తులు కాదు కాబట్టి రావాల్సిన నూరంతల ఆశీర్వాదాలు సమృద్ధిగా బిడ్డలకు అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి మీకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్.